शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुलकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो भविष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అయోధ్యాకాండము 32వ సర్గము. శ్రీరాముడు వశిష్ఠుని కుమారుడైన సుయజ్ఞునకును ఇతర బ్రాహ్మణోత్తములకును సంతృప్తికరముగా కానుకల నొసంగుట, గర్గవంశము వాడైన త్రిజటునకు కోరుకొనిన రీతిగా గోసంపదను ఇచ్చుట. తతస్సా సమాయజ్ఞాయ భ్రాతుః శుభతరం ప్రియం గత్వాస ప్రవివేశాసు సుయజ్ఞస్య నివేశనం. అంతట లక్ష్మణుడు శుభప్రదమైన అన్న ఇచ్చిన ఆదేశమును ప్రియముగా శిరసావహించి వెంటనే బయలుదేరి గురుపుత్రుడైన సుయజ్ఞుని మందిరమున ప్రవేశించెను. తం విప్రమజ్ఞ గారస్థం వందిత్వా లక్ష్మణో బ్రవీత్ సఖే అభ్యాగచ్చ పశ్యత్వం వేస్మ దుష్కరకారిణః. ఆ సమయమున విప్రవరుడైన సుయజ్ఞుడు అగ్నిశాలయందు ఆసీనుడై ఉండెను. లక్ష్మణుడు ఆయనకు ప్రణమిల్లి ఇట్లు వచించెను: మిత్రమా, ఇతరులకు అసాధ్యమైన కార్యములను ఆచరించునట్టి శ్రీరామచంద్రుని దర్శించుటకై ఆయన ఇంటికి వెళ్ళుదము రమ్ము. తత సంధ్యాముపాస్యాసు గత్వా సౌమిత్రినా సహ జుష్టం తత్ ప్రావిశ లక్ష్మ్య రమ్యం రామ నివేశనం. పిమ్మట సుయజ్ఞుడు మాధ్యానిక సంజోపాసనాది కృత్యములను ముగించుకొని వెంటనే లక్ష్మణునితో బయలుదేరి లక్ష్మికి నిలయమై మనోహరమైన శ్రీరాముని భవనమునకు విచ్చేసెను. తమాగతం వేదవిదం ప్రాంజలి సీతయా సహా సుయజ్ఞమభిచక్రామ రాఘవో అగ్నిమివార్చితం జాతరూప మయేర్ముఖ్యై అంగదై కుండలైశుభై సహేమ సూత్రైర్మణిభిః కేయూరైర్వలయైరపి అన్యైశ్చ రత్నైర్బహుభిః కాకుత్సః ప్రత్యపూజయత్. సుయజ్ఞం స తదోవాచ రామః సీతా ప్రచోదితః. తన కడకు విచ్చేసిన వేదజ్ఞుడైన సుయజ్ఞునకు శ్రీరాముడు సీతాసహితుడై ఎదురేగి అంజలి ఘటించి ఆయనను సుఖాసీనుని గావించెను. పిమ్మట అతడు ఆ మునిసుతునికి అగ్నిదేవునకు వలె పూజలు నర్చెను. బంగారముతో చేయబడిన దండ కడియములను, చక్కని కుండలములను, సువర్ణ సూత్రమున కోర్పబడిన మనుల హారములను, భుజకీర్తులను, చేతి కడియములను ఇంకనూ నానా విధములగు రత్నములను సమర్పించి సుయజ్ఞుని సత్కరించెను.
పిదప సీతాదేవి ప్రోత్సాహంతో ఆ రామచంద్రుడు ఆయనతో ఇట్లు నుడివెను. హారం చ హేమసూత్రం చ భార్యాయై సౌమ్యహారయ రసనాం చాధునా సీత దాతుమిచ్చతి తే సఖే అంగదాని విచిత్రాని కేయూరాని శుభాని చ ప్రయచ్చతి సఖే తుభ్యం భార్యాయై గచ్చతి వనం పర్యంకమగ్ర్యాస్తరణం నానారత్న విభూషితం తమపీచ్చతి వైదేహి ప్రతిష్టాపయిత్యం త్వయి. నిర్మల హృదయము గల ఓ మిత్రమా, సీతాదేవి నా వెంట వనములకు బయలుదేరుచున్నది. ఈ సందర్భమును పురస్కరించుకొని ఆమె నీ ధర్మపత్ని కొరకై హారమును కంఠాభరణమును భరణమును వడ్డానమును ఇయ్యనున్నది. ఇంకను ఆమె కొరకై దండ కడియములను చక్కని శిల్పము గల అందమైన కేయూరములను సమర్పింపనున్నది. వాటిని స్వీకరింపుము. మరియు వివిధములగు రత్నములతో అలంకృతమై చక్కని వస్త్రముతో కప్పబడిన పాన్పును మా జానకి మీకు ప్రదానము చేయుచున్నది. సాదరముగా గ్రహింపుము. నాగశత్రుంజయో నామ మాతులోయం దదౌ మమ తంతే గజ సహస్రేణ దదామి ద్విజసత్తమ. ఓ బ్రాహ్మణోత్తమ, మా మేనమామ శత్రుంజయము అను ఒక మహాగజమును నాకు ఇచ్చి ఉండెను. దానితో పాటు ఇంకను 1000 బంగారు నాణెములను నీకు సమర్పించుచున్నాను, స్వీకరింపుము. ఇత్యుక్త సహి రామేణ సుయజ్ఞః ప్రతిగృహ్యతత్ రామలక్ష్మణ సీతానాం ప్రయుయోజ అశిషశుభాః. శ్రీరాముడు ఇట్లు వినతిపూర్వకముగా సమర్పించిన కానుకలను న్యాసముగా అప్పగించిన శత్రుంజయమును స్వీకరించి సుయజ్ఞుడు ఆ సీతారామ లక్ష్మణులకు శుభాశీస్సులను వసంగెను. అధ భ్రాతరమవ్యగ్రం ప్రియం రామః ప్రియం వదః సౌమిత్రిం తమువాచేదం బ్రహ్మేవ త్రిదశేశ్వరం. పిమ్మట ప్రియభాషి అయిన శ్రీరాముడు ఏకాగ్రతతో నిలిచియున్న ప్రియ సోదరుడైన లక్ష్మణునితో బ్రహ్మదేవుడు ఇంద్రునితో వలె ఇట్లు వచించెను. అగస్త్యం కౌశికం చేవ తావుభౌ బ్రాహ్మణోత్తమౌ అర్చయాహూయ సౌమిత్రే రత్నైస్సస్య మివాంబుభిః తర్పయస్వ మహాబాహో గోసహస్రైశ్చ మానద సువర్ణైరజతైశ్చేవ మణిభిశ్చ మహాధనైః. ఓ సౌమిత్రి, బ్రహ్మర్షులైన అగస్త్యుని విశ్వామిత్రుని సాదరముగా ఆహ్వానించి వారిని భక్తి శ్రద్ధలతో పూజింపుము. ఓ మహాబాహు, ఆ మహామహులకు వేల కొలది పాడి ఆవులను, వెండి బంగారములను, ఆభరణములను, రత్నరాశులను, ధనధాన్యములను సమృద్ధిగా సమర్పించి వర్షజలములు పైరులను ఆనందింపజేసినట్లుగా వారిని సంతృప్తులను గావింపుము. కౌసల్యాంచయ ఆసీద్భిః భక్త్యః పర్యుపతిష్టతి ఆచార్యః తైత్తిరీయానాం అభిరూపశ్చ వేదవిత్ తస్య యానం చ దాసీశ్చ సౌమిత్రే సంప్రదాపయ కౌసేయాని చ వస్త్రాన్ని యావత్ తుష్యతి సద్విజః. యజుర్వేదమునందలి తైత్తిరీయ విభాగములను బాగుగా అధ్యయనము చేసిన వేద పండితులకు బ్రాహ్మణోత్తములు మిక్కిలి శక్తి సంపన్నులు, చక్కని వాక్శుద్ధి గలవారు. వారు నిత్యము కౌసల్యామాతకు శుభాశీస్సులను వసంగుచుందురు. వారు దానములను పుచ్చుకొనుటకు పాత్రులు కనుక వారికి సంతృప్తి కలుగునట్లుగా ధనకనక వస్తువాహనములను, దాసదాసీజనులను, పట్టు వస్త్రములను కోశాగారము నుండి ఇప్పింపుము. సూత చిత్ర రథశ్చార్యః సచివ శుచిరోషితః తోషయైనం మహార్హైశ్చ రత్నైర్వస్త్రైర్ధనైస్తథా. చిత్రరథులను మంత్రి సుమంత్రుని వలె రాజవంశమునకు ఎంతయూ నమ్మిన బంటు. అతడు చిరకాలము నుండి రాజకుటుంబమునకు సేవలు నడుచుచున్నవాడు, గౌరవార్హుడు కనుక అమూల్యములైన రత్నములను, వస్త్రములను, ధనధాన్యములను, వేల కొలది గోవులను, వివిధములగు ఇతర పశు సంపదలను బహూకరించి ఆయనను తృప్తిపరచుము. పశుకాభిశ్చ సర్వాభిః గవాం దశశతేన చ ఏ చేమే కఠకాలాప బహవో దండమానవాః నిత్య స్వాధ్యాయశీలత్వాత్ నాణ్యత్ కుర్వంతి కించన అలసా స్వాదుకామాశ్చ మహతాం చాపి సమ్మతాః తేషామసీతియానాని రత్నపూర్ణాని దాపయ. శాలివాహ సహస్రం చ ద్వేషతే భద్రకాంస్తథా వ్యంజనార్థం చ సౌమిత్రే గోసహస్రముపాకురు. కఠశాఖకును
కలాప శాఖకును చెందిన వేద భాగములను పఠించుచు మోదుగు దండములను భరించుచుండెడి కొందరు బ్రహ్మచారులు గలరు. నిత్యము వేదాధ్యయనమును చేయుచుండుటయే వారి పని. వారు మరి ఒక పనిని దేనిని చేయరు. వారికి సాత్వికములైన రసపదార్థములే ఇష్టము. పెద్దలు కూడా వారిని గౌరవింతురు. వారికి 8 బండ్ల రత్నములను ధాన్యములను మోయినట్టి 1000 వృషభములను పొలములను దున్నెడి 200 ఎద్దులను అట్లే పాలు పెరుగు నేయి మొదలగు వ్యంజనములకై 1000 గోవులను ఇప్పింపుము. మేఖలీనాం మహాసంగః కౌసల్యాం సముపస్థితః తేషాం సహస్రం సౌమిత్రే ప్రత్యేకం సంప్రదాపయ. ఓ సౌమిత్రి, మౌంజీధారులైన బ్రహ్మచారులు పెక్కుమంది కౌసల్యామాతను ఆశ్రయించుకుని ఉన్నారు. వారిలో ఒక్కొక్కరికి 1000 ఆవులను ఇప్పింపుము. అంబా యథా చసా నందేత్ కౌసల్యా మమ దక్షిణాం తథా ద్విజాతీన్ సర్వాంస్తాన్ లక్ష్మణార్చయ సర్వసః తతస్స పురుష వ్యాఘ్రః తద్దనం లక్ష్మణ స్వయం యథోక్తం బ్రాహ్మణేంద్రాణం అదదాద్ధనదో యథా. నేను ఇచ్చడి కానుకలను చూచి ఆ కౌసల్యామాత ఆనందించు రీతిగా ఆ బ్రాహ్మణులందరినీ అన్ని విధములుగా సత్కరింపుము. నరోత్తముడైన శ్రీరాముని యొక్క ఆదేశానుసారము లక్ష్మణుడు స్వయముగా కుబేరుని వలె బ్రాహ్మణోత్తములకు ఆయా సంపదలను ఇచ్చివేసెను. అధా అబ్రవీద్ భాష్పకలాన్ తిష్టతిశ్చోపజీవినః సప్రదాయ బహుద్రవ్యం ఏకైకస్యోపజీవనం. లక్ష్మణస్య చ యద్వేస్మ్య గృహం చ యదిదం మమ అశూన్యం కార్యమేకైకం యావదాగమనం మమ. దగ్గుత్తికతో కన్నీరుగార్చుచు తన ఎదుట నిలబడి ఉన్న తన ఆశ్రితులలో ప్రతి వ్యక్తికిని 14 సంవత్సరముల వరకును భుక్తికై చాలునంతగా ద్రవ్యమును ఇచ్చి శ్రీరాముడు వారితో ఇట్లు పలికెను. లక్ష్మణుని గృహమును ఈ నా భవనమును విడిచిపెట్టి వెళ్లకుండా ఎప్పటి వలనే శుభ్రముగా నుంచుచు నేను వచ్చేటి వరకును వాటిని కాపాడుచుండు. ఇత్యుక్త్వా దుఃఖితః సర్వం జనం తముపజీవినం ఉవాచేదం ధనాధ్యక్షం ధనమానీయతామితి తతోస్య ధనమాజహృః సర్వమేవోపజీవినః స రాశిస్సు మహాంస్తత్ర దర్శనీయో హ్యదృశ్యత. తన వనవాస గమన కారణముగా దుఃఖమున మునిగియున్న ఆశ్రిత జనముతో ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముడు కోశాగారమున గల నా ధనమునంతయును తెప్పింపుము అని కోశాధిపతిని ఆదేశించెను. పిమ్మట సేవకులు శ్రీరాముని ధనమునంతయును తీసుకొని వచ్చి అచట కుప్పపోసిరి. ఆ మహాధనరాశిని అచటి వారు వేడుకతో దర్శించిరి. తతస్స పురుష వ్యాఘ్రః తద్దనం సహ లక్ష్మణః ద్విజేభ్యో బాలవృద్ధేభ్యః కృపణేభ్యో హ్యదాపయత్. అంతట శ్రీరాముడు లక్ష్మణునితో కూడి ఆ ధనమునంతయును బ్రాహ్మణులకును బాలులకును వృద్ధులకును దీనులకును పంచి ఇచ్చెను. తత్రాసీత్ పింగళో గార్గ్యః త్రిజటో నామ వైద్విజః ఉంచవృత్తిర్వనే నిత్యం ఫాలకుద్దాల లాంగలి. ఆ అయోధ్య సమీపముననే పింగళవర్ణ కేశములు గల ఒకానొక బ్రాహ్మణుడు నివసించుచుండెను. ఆయన పేరు త్రిజటుడు. గర్గవంశము వాడైన అతడు నాగలి కర్రను ఒక చిన్న గుణపమును నాగలి ఆకారము గల ఒక సాధనమును చిల్లకర్రను చేత ధరించి నిత్యము ఉంచవృత్తితో జీవించుచుండెడివాడు. తం వృద్ధం తరుణీ భార్య బాలానాదాయ దారకాన్ అబ్రవీత్ బ్రాహ్మణం వాక్యం దారిద్ర్యేనాభిపీడిత. తరుణి అయిన ఆయన భార్య దారిద్ర్య బాధకు తట్టుకొనలేనిదై పసివారైన తన కొడుకులను తన కడకు చేర్చుకొని వృద్ధ బ్రాహ్మణుడైన తన భర్తకు ఇట్లు ఉపాయమును చెప్పెను. అపాస్య ఫాలం కుద్దాలం కురుష్వ వచనం మమ రామం దర్శయ ధర్మగ్నం యది కించిదవాస్యసి. స భార్యా వచనం శ్రుత్వా సాటీమాచ్ఛాద్య దుశ్చదాం స ప్రాతిష్ఠత పంధానం ఎత్ర రామ నివేశనం. స్వామి, నాగలి కర్రును పలుగును నాగలిని ప్రక్కన పెట్టుము. నా మాటను పాటింపుము. ధర్మజ్ఞుడైన శ్రీరాముని దర్శించినచో మనకు కొంత మేలు కలుగును. భార్య మాటలను విన్న వెంటనే అతడు చినిగిన వస్త్రమును కప్పుకొని రాముని భవనమును చేరుటకై దారిబట్టెను. భృగ్వంగీరసమం దీప్త్యా త్రిజటం జనసంసది ఆపంచమాయా కక్ష్యాయ
నైనం కశ్చిదవారయాత్. స రాజపుత్ర్యమాసాద్య త్రిజటో వాక్యమబ్రవీత్. నిర్ధనో బహుపుత్రోస్మి రాజపుత్ర మహాయశః. ఉంచవృత్తిర్వనే నిత్యం ప్రత్యవేక్షస్వ మామితి. భృగు మహర్షి వలె అంగీరస మహాముని రీతి తేజో విరాజమానుడైన ఆ త్రిజటుడు జన సమూహము మధ్యగా వచ్చుచుండగా 5వ కక్ష్య వరకును అతనిని ఎవ్వరునూ నివారింపలేదు. అప్పుడు ఆ త్రిజటుడు శ్రీరాముని సమీపించి ఆయనకిట్లు విన్నవించెను. వాసిగాంచిన ఓ రాజకుమారా, నేను కటికి పేదను, అధిక సంతానము గలవాడను, నిత్యము వనములలో దిరుగుచు ఉంచవృత్తితో కుటుంబ పోషణ చేసుకొనుచున్నవాడను. దయతో నన్ను ఆదుకొనుము. తమువాచ తతో రామః పరిహాస సమన్వితం. గవాం సహస్రమప్యేకం నతు విశ్రాణితం మయా. పరీక్షిపసి దండేన యావత్ తావదవాప్స్యసి. అప్పుడు శ్రీరాముడు దరహాసమర్చి ఆయనతో ఇట్లనెను. ఓ విప్రోత్తమా, నేను మీకు 1000 గోవులను ఇచ్చినను తక్కువయే. నీవు నీ చేతి కర్రను ఎంతవరకు విసరగలవో అంతవరకును పట్టెడి గోవుల సమూహమును నీకు సమర్పించెదను. స సాటీం త్వరితః కట్యాం సంభ్రాంతః పరివేష్ట్యతాం. ఆవిద్య దండం చిక్షేప సర్వప్రాణేన వేగితః. స తీర్ధ్వా సరయూపారం దండస్తస్య కరాచ్యుతః. గోవ్రజే బహుసాహస్రే పపాతో క్షణసన్నిధౌ. వెంటనే అతడు తన ఉత్తరీయమును నడుమునకు బిగించి తన చేతిలోని దండమును గిరగిరా త్రిప్పుచు బలము కొలది వేగముగా దానిని విసిరివేశను. అతడు విసిరిన ఆ కర్ర సరయూ నదిని దాటి ఆవలి తీరమున 1000 కొలది గోవులు గల గోష్టము చివర ఒక వృషభము కడ పడెను. తం పరిష్వజ్య ధర్మాత్మ ఆతస్మాత్ సరయూ తటాత్. ఆనయామాస తా గోపై త్రిజటస్యాశ్రమం ప్రతి. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ బ్రాహ్మణుని హృదయమునకు హత్తుకొని సరయూ నది యొక్క ఆవలి తీరమున గల 1000 కొలది గోవులను గోపాలులను వెంటనిచ్చి త్రిజటుని ఆశ్రమమునకు పంపివేచెను. ఉవాచ స తతో రామః తం గార్గ్యమభిసాంత్వయన్. మన్యుర్న ఖలు కర్తవ్యః పరిహాసో హ్యయం మమ. ఇదం హి తేజస్తవ యద్యురత్యయం తదేవ జిజ్ఞాసితుమిచ్చత మయా. ఇమం భవానర్థమభిప్రచోదితో వృణీష్వ కిం చేదపరం వ్యవస్యతి. బ్రవీమి సత్యేన నతేస్తి యంత్రణ ధనం హి యజ్జన్మమ విప్రకారణాత్. భవత్సు సమ్యక్ ప్రతిపాదనేన తత్ మయార్జితం ప్రీతి యశస్కరం భవేత్. పిమ్మట శ్రీరాముడు ఆ విప్రుని ఓదార్చుచు ఇట్లు పలికెను. పరిహాస సూచకమైన నా దరహాసమునకు నీవు అన్యథా భావింపవలదు. తిరుగులేని నీ శక్తిని తెలియగోరి దండమును విసరుటకై నిన్ను ప్రేరేపించి తిని. ఇంకనూ ఏమైనా కావలసి ఉన్నచో కోరుకొనుము. నేను నిజముగా పలుకుచుంటిని, సంకోచపడవలదు. నా యొద్దనున్న ధనమంతైను విప్రోత్తముల ఉపయోగార్థమే సమకూర్పబడినది. మీ వంటి సత్పురుషులకు త్రికరణ శుద్ధిగా దానము చేసినచో నాకు తృప్తి కలుగును, కీర్తి ప్రతిష్టలు ఇనుమడించును. తతస్స భార్యః త్రిజటో మహామునిః గవామనీకం ప్రతిగృహ్య మోదితః యశోబల ప్రీతి సుఖోపబృంహిణీః తదాశిషః ప్రత్యవదన్ మహాత్మనః. స చాపి రామః ప్రతిపూర్ణమానసో మహద్దనం ధర్మబలైరుపార్జితం నియోజయామాస సహృజ్జనే చిరాత్ యదార్హ సమ్మానవచః ప్రచోదితః. అంతట త్రిజట మహాముని అసంఖ్యాకములైన గోవులను స్వీకరించి పత్ని సమేతుడై మిక్కిలి సంతసించెను. పిమ్మట ఆ బ్రాహ్మణోత్తముడు ఉదార హృదయుడైన శ్రీరామునకు యశస్సు, బలము, ప్రీతి, సుఖము వృద్ధి చెందునట్లు ఆశీస్సులను పలికెను. పిమ్మట శ్రీరాముడు మిక్కిలి ప్రసన్న చిత్తుడై ధర్మబద్ధముగా సముపార్జించిన ఆ మహాధనమును సముచితములైన మర్యాదా వచనములతో సుహృజ్జనుల మేలు కొరకై వినియోగించెను. ద్విజ సుహృద్భృత్యజనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చ యో భవత్ న తత్ర కశ్చన్న బభూవ తర్పితో యదార్హ సమ్మాన నదాన సంభ్రమైః. ఆ సందర్భమున శ్రీరాముడు అనర్చిన సమ్మానములతో, దాన ధర్మములతో, ఆధార సత్కారములతో తృప్తి చెందని బ్రాహ్మణులు, సుహృదులు, సేవకులు, దరిద్రులు, యాచకులు లేనే లేరు. అనగా అందరూ మిగుల సంతుష్టులైరి.
ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే 32 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 32వ సర్గము సమాప్తము.